ఐదేళ్ల పాలనకు అధికారుల బహుమానం ఇదేనా? పనులు చేసి బిల్లులు మంజూరు చేయాలని అడిగితే నిర్లక్ష్యం. మా డబ్బులు మేము డ్రా చేసుకుంటే అక్రమ కేసుల. న్యాయం మా వైపు ఉండబట్టే త్వరగా విడుదల. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన అధికారులను ఎవరినీ వదిలేది లేదు. కొందరు అధికారుల సహకారంతోనే డబ్బులు డ్రా చేశాం. వైకాపా మాజీ సర్పంచుల ఆవేదన. గుంటకల్ పట్టణంలోనే వైకాపా కార్యాలయంలో మాజీ సర్పంచులు విలేకరుల సమావేశం. అనంతపురం జిల్లా గుంటకల్లు పట్టణంలోని తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలకొండ, చింతలాంపల్లి, నల్లదాసరపల్లి, పాత కొత్త చెరువు, ఇమాంపురం గ్రామాల మాజీ సర్పంచులు పాటిల్, భాగ్యమ్మ, పద్మావతి, ఎర్రలింగమ్మ, మల్లికార్జున, రంగన్న మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులమనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని, అయితే తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని అందుకే త్వరగా బెయిల్ మంజూరు చేశారని, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని, అలాగే గ్రామాల్లో నీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్ల సమస్యలు పరిష్కారానికి ప్రజల వినతుల మేరకు లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. అయితే మండలాధికారులు బిల్లులు చేయలేదని, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఒక్క అధికారి కూడా స్పందించలేదని, తాము ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, తమపై వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ ఆఫీస్? ఎంపీడీ ఆఫీసులోనా లేకుంటే సచివాలయంలోనా? ఎక్కడ? సచివాలయం సెక్రటరీ, ఈవాటి వీళ్ళిద్దరు. ప్రూఫ్లు ఏమన్నా ఉన్నాయి. మాకు బిల్లులు మాకు ఇంతకు ముందు వెంకటరామరెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళకి ఎంతగా ఈ పొద్దుడికి కానీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు 5 మంది 6 మంది సర్పంచులు ఉన్నా ఈ పొద్దుడికి వాళ్ళు ఒక రూపాయి నిలబెట్టుకోకుండా వెంకటరామరెడ్డి చేసినాడు. ఇదే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చేసినారు, జైలుకు పంపించారు. ఇదే గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉండదు, ఇదే బలం ఎన్నాళ్ళు ఉండదు. మీ ఊర్లో అయితే మోటార్లు ఉన్నాయనా? నాకైతే తెలియదు సార్. తెలుదా? మీరు చూసిన తర్వాత మళ్ళీ వేసినారా, కొత్త వేసినారా లేదనేది ఏం మాకు తెలియదు. ఏం సంతకం చేయించుకోలే, మాకు అసలు టచ్ లేదు. ఎవరు ఆఫీసర్లు కానీ టచ్ లేదు మాకు 3 నెలల నుండి. ఇంకా మా 10 ఉంటేనే వాళ్ళు మాకు టచ్ లేదు. ఒకటినే వస్తారు, ఏమైనా ఉంటే ఏం చేయించుకుంటారు. గ్రామ పాటిల్ భాగ్యమ్మ, నా పాటిల్ భాగ్యమ్మ సర్పంచ్. మా రోడ్డు, లైటింగ్, బోర్లు అన్ని వేయించినాము. మాకు బిల్లులు చేస్తామని చెప్పి మీరు చేపియండి, ఫస్ట్ మేము అమౌంట్ డ్రా చేస్తామని చెప్పినారు. కానీ బిల్లు చేయలేదు. కలెక్టర్ దాకా పోయినాము, జేఎం కలెక్టర్ దాకా పోయినాము, ఆఫీసులో ధర్నా చేసినాము, డిపిఓసారికి పోయినాము, 2 తూర్లు 3 తూర్లు కలెక్టర్ దాకా పోయినాము. కానీ మాకు పని చేపిలే. ఎన్ని తూర్లు ఆఫీస్కి పోయి, మీటింగ్ పోయి ఎన్ని తూర్లు అడిగినా రేపు చేస్తాము, వారం చేస్తాము, 10 రోజులు చేస్తామని చెప్పినారు. కానీ చేయలేదు. మాకు పని చేసేకి అమౌంట్ ఇచ్చింటారు కదా, వాళ్ళు మీ 10 అయిపోయిందక్క, మాకు అమౌంట్ ఎప్పుడు ఇస్తారని వచ్చి ఇంటికి అడిగినారు. మేము ఆర్డినెన్స్ తెచ్చియాలని మాకు చెక్ పవర్ ఇచ్చింది. చెక్ పవర్ ఎందుకు ఇచ్చిందంటే మాకు బిల్లులు ఈకున్నప్పుడే కదా మేము చెక్ పవర్ వాడుకోవాలా. దానికే చెక్ పవర్ తీసుకొని పోయి చెక్ బుక్ నేనే పోయి బ్యాంక్కి అమౌంట్ డ్రా చేసి పని చేసిన వాళ్ళకి నా చేతిని అమౌంట్ ఇచ్చినాను. కానీ అదే పనికి మా మీద మహిళలు అనుకున్నట్ల, బీసీ మహిళలు అనుకున్నట్ల మా మీద కేసేసి స్టేషన్ కంపించాలని పోలీస్ స్టేషన్కి పంపించిన. కానీ మేమేం ఎదపడలేదు కదా. కానీ జరిగినాయి. మాకు కొన్నాళ్ళు వానికి కొన్నాను కదా అని మేము పోయినాం, బాగానే పోయినాము. మాకేం భయం లే పోయినాము, చేసినాము, వచ్చినాము. ఏం భయం పడేదే లేదు. మేము ఎప్పటికైనా న్యాయస్థానం మా అండగా ఉంది. మాకు వెంటనే బెయిల్ ఇచ్చినారు. అధికారులు చెప్పిన దానికే మాకు చెక్ పవర్, మీరు అధికారులు చెప్పినారు మాకు పెయిన్ ఉంది, మా షాట్ కాదు, మీరే పోయి చెక్ బుక్ ఇచ్చినాము, దాన్ని అంటే డ్రా చేసుకోండి అని చెప్పిన. మాకు ఇంత లోకులు ఉందని మాకు తెలియదు. ఆఫీసర్ చెప్పిన దానికే మాకు తెలిసింది, అప్పుడు మాకు తెలియదు చెక్ పవర్ అని. పని చేస్తామని మా 10 అయిపోయేదాకా అట్లే పెట్టుకున్నారు. మేము 2-3 రోజులని మా 10 అయిపోతుందని మేము వెంటనే పోయి డ్రా చేసాము. మా అమౌంట్ మేమే డ్రా చేసాము. మళ్ళీ 3 తూర్లు గ్రామ సభ పెట్టుకున్నాము, మళ్ళా ఇవి నంబర్లు పెట్టుకున్నాము, గ్రామంలో గ్రామ సభ పెట్టినాము. మళ్ళా ఇవి నంబర్లు ఉంటారు సార్, నంబర్లు మీటింగ్ పెట్టుకున్నాము. సచివాలయం
భీమా సారు అన్ని మాట్లాడినారు, అన్నారు, అన్ని చేసినా కానీ మాకు అమౌంట్ ఇవ్వలే. కానీ ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు సార్? మాకు 10 అయిపోయినాక ఎవరు మాట వింటారు? దానికి మేము అమౌంట్ డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసినాం. దానికి కేసు వేసి డిమాండ్ పంపించినారు, కేసు వేసినారు. కానీ మేము ఊరికే అన్నాం కదా, జరిగినాయి, మాకేమేం భయం లేదు కదా, ఎన్నైనా రాని మేమేం భయపడాము. దానికే మేము చెక్ బుక్ కవర్ తీసుకొని చేసినాము. మా డబ్బులు మేమే డ్రా చేసుకున్నాం కానీ వేరే డబ్బులు ఏం చేసుకోలేము కదా. మా పంచాయతీ మేము పని చేసిన అమౌంటే కదా మేము డ్రా చేసుకుని ఉండేది. వేరేగా అన్ని రికార్డు, బుక్లు, పేపర్లు అన్నీ ఉన్నాయి. అన్ని సార్లు చూసినారు. రేపు చేస్తాము, వారం చేస్తాము, ఎంపీడీ ఆఫీస్లోనే ఎన్ని తూర్లు ధర్నా చేసినాం మేము. కానీ మాకు న్యాయం జరిగేలేదు. ఆడ జరగలేకపోయినప్పుడు మేము ఏం చేయాలా? మా చెక్ పవర్ ఇచ్చినారు కాబట్టి మేము చెక్ తీసుకొని పోయి డ్రా చేసుకున్నాం.